ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. చంద్రమానం ప్రకారం సంవత్సరంలో 8వ మాసమే ఈ కార్తీక మాసం. అయితే మాసాలు ఇన్ని ఉండగా కేవలం కార్తీక మాసమే ఎందుకు ఇంత గొప్పగా భావించబడుతుంది? దీని వెనుకున్నటువంటి కారణం ఏమిటి? కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని స్కంద పురాణంలో చెప్పబడింది. అయితే ఈరోజు వీడియోలో కార్తీక దీపంలో దాగి ఉన్నటువంటి ఆరోగ్య రహస్యం ఏమిటి? క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి ఉసిరి కళ్యాణం ఎందుకు చేస్తారు? అసలు కార్తీక సోమవారాల యొక్క విశిష్టత ఏమిటి? మాసమంతా నియమాలు పాటించలేని వాళ్ళు కేవలం ఏ రోజు ఒక చిన్న పని చేస్తే సరిపోతుంది అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. మరి ఈ విషయాలన్నీ మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ వైదిక పురోహిత రత్న ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీనాథ్ స్వామి. నమస్తే శ్రీనాథ్ స్వామి. నమస్కారం అమ్మ. స్వామి, అసలు కార్తీక మాసం ఏ రోజు మొదలై ఏ రోజు ముగియనుంది? ముఖ్యంగా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో కార్తీక మాసము అనంటే ఏ మాసమైనా కానీ సరే మనకు పౌర్ణమి ఏదైతే ఉందో పౌర్ణమి ఆధారంగా మనకు ఆ మాసాన్ని పేరుని నిర్ణయించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ యొక్క కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి రావడాన్ని కార్తీక మాసంగా చెప్పడం జరుగుతుంది. ఈ మాసంలో కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి రావడం వల్ల కార్తీక మాసం అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్తీక మాసము 22 అక్టోబర్ నుండి మొదలుకొని 20 నవంబర్ వరకు ఈ యొక్క కార్తీక మాసం అనే పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు అని చెప్పచ్చు. స్వామి, ఈ 12 మాసాలు ఉండగా ఈ 12 మాసాల్లో ఎందుకు కేవలం కార్తీక మాసం మాత్రమే ప్రాముఖ్యత సంతరించుకుంది? కార్తీక మాసం అనేది మామూలుగా మనకు శ్రావణ మాసం అంటాం. శ్రావణ మాసంలో శివుని ఆరాధన చాలా ప్రత్యేకమని చెప్తాం. తర్వాత మనకు భాద్రపద మాసం అంటాం. భాద్రపద మాసంలో శుక్లపక్షంలోనేమో గణపతి నవరాత్రులు అయితే బహుళపక్షంలోనేమో మనకు పితృపక్షాలుగా చెప్పుకుంటాం. తర్వాత ఆశ్వయుజ మాసంలో మనకు దేవీ నవరాత్రులు చాలా ప్రత్యేకంగా జరుపుకుంటాం. ఇలా ప్రతి ఒక్క మాసంలో ఒక్కొక్కరి ఆరాధన మనము ప్రత్యేకంగా చేసుకుంటాం. కానీ ఈ యొక్క కార్తీక మాసంలో చాలా ప్రత్యేకమైన విషయం ఏమిటంటే అందులో శివకేశవుల ఆరాధన చేయొచ్చు. అంటే ఒక శివుడికే కాదు, ఆ విష్ణుమూర్తికి కూడా ఈ యొక్క కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఆరాధనలు చేయొచ్చు. అలాగే వారి ఇరువురి అనుగ్రహం పొందేటటువంటి మాసము ఈ యొక్క కార్తీక మాసంగా చెప్పబడుతుంది. శివుడికి అభిషేక ప్రియుడైతే ఆ యొక్క విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. కాబట్టి వారి ఇరువురికి కూడా ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా శివుడికి అభిషేకాలు చేసి ఆయనను రుద్రాభిషేకము, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, సహస్రలింగార్చన ఇలాంటివన్నీ కూడా అభిషేకాలు చేసి ఆయనను సంతోషపరిస్తే ఇక్కడ విష్ణుమూర్తికి కూడా ఆయనకు ఇష్టమైనటువంటి తులసి దళాలు, పూలు, అలాగే అలంకరణలతో ఆయనను సంతోషపెట్టవచ్చు అని చెప్పచ్చు. అందుకనే వారిద్దరి ఆశీర్వాదం పొందేటటువంటి మాసంగా కార్తీక మాసం అని ప్రత్యేకంగా చెప్పుకుంటాము. అంటే కార్తీక మాసం అంటే ఒక శివుడికే కాదు, విష్ణుమూర్తికి, శివకేశవులు ఇద్దరికీ అంటారు. అవునమ్మా. సరే, కార్తీక మాసంలో నదీ స్నానం ఎందుకు చేస్తారు? అసలు ఈ నదీ స్నానం వలన కలిగేటువంటి ఫలితం ఏమిటి? మామూలుగా స్నానం అనగానే కూడా మనమందరం కూడా నదీ స్నానం గొప్పదని చెప్తాం. ఎన్ని స్నానాలు చేసినా, ఎక్కడ స్నానం చేసినా నదీ స్నానం అనేది చాలా గొప్ప. ఆ గొప్ప స్నానంలో నదీ స్నానం గొప్పది అని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆ నది అనేది ఏదైతే ఉందో భూమిలో నుండి ఉద్భవించి వస్తున్నటువంటి నదీ జలాలు. మనకు కార్తీక మాసంలో చలి మొదలవుతుంది. అయితే నీటికి మనకేందంటే నీటిలో పొద్దున్నే సూర్యోదయ పూర్వమే నిద్రలేచి నదిలో స్నానం చేస్తే మనకున్నటువంటి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని చెప్తారు. అలాగే ఆ చలిలో మనము ఉష్ణేన శీతలం అన్నట్టుగా నీళ్ళలో మునగడం వల్ల శరీరం అంతా కూడా మనకు ఒక దృఢమైన శక్తి సామర్థ్యాలను కలిగేటటువంటి ఆ యొక్క నదిలో స్నానం చేయడం వల్ల కలుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి నదీ స్నానము చేసి ఆ స్వామివారికి ఆరాధన చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుందని చెప్పొచ్చు. అన్ని చోట్ల మనకి నదులు ఉండవు. సో నదులు లేని చోట అంటే అందరూ నదీ స్నానం కాకుండా నార్మల్గా మామూలు స్నానం కూడా ఆచరించవచ్చు అంటారా?
నదీ స్నానం కాకుండా భాండ స్నానం అంటారమ్మా. భాండ స్నానం అంటే ఇప్పట్లో మనకు బకెట్లు, కానీ అప్పట్లో భాండాలు ఉండేటివి, పెద్ద పెద్దగా గంగాలం అని చెప్పేసి అలాంటి భాండాలు ఉండేటివి. వాటిలల్లో నీళ్లు పోసుకొని ఇత్తడికి సంబంధించినవి, కంచుకు సంబంధించిన వాటిలల్లో ఉండేటివి. వాటిలో ఈ రాగి దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. వాటిలో నీళ్లను మనం స్నానం చేసేటప్పుడు మంత్రాన్ని జపిస్తూ, అంటే గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు, ఈ యొక్క మంత్రాన్ని అనగా అందులో 7 నదులు వస్తున్నాయమ్మా ఆ మంత్రంలో. ఆ యొక్క నదీ స్నానం అంటే ఆ 7 గంగలను మనం ఒకసారి స్మరించుకొని ఆ నీటిలో ఒక్కసారి ఓంకారాన్ని, ఒక కలశంలో పట్టుకున్న నీటిలలో ఒకసారి ఓంకారాన్ని రాసి ఆ నీళ్లను మనం తలపైన పోసుకోవడం వల్ల సంపూర్ణమైనటువంటి ఆ 7 నదులలో చేసినటువంటి స్నాన ఫలితం లభిస్తుందని మనకు ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా లభిస్తుందని చెప్పొచ్చు. కార్తీక మాసంలో పాటించవలసినటువంటి నియమనిష్టలేంటి, అసలు ఉపవాసం ఉండేవాళ్ళు పాటించాల్సినటువంటి నియమాలేంటి? కార్తీక మాసంలో మనకు ముందుగా చెప్పుకున్నాం కదమ్మా, సూర్యోదయాత్ పూర్వము నిద్ర లేవడు. మనము ఇంట్లో దీపారాధన చేసి తులసి మొక్క దగ్గర దీపారాధన చేయాలి. ఇవి అన్నీ కూడా మనకు సూర్యోదయాత్ పూర్వము అంటే మనకు నక్షత్రాలు కనిపిస్తాయి. అయితే ఆ నక్షత్రాలు ఎప్పుడు కనిపిస్తాయి అంటే సూర్యుడు ఉదయించకంటే ముందు అరగంట ముందే మనకు కనిపిస్తాయి, దాని తర్వాత కనిపించవు. కాబట్టి ఆ యొక్క సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేయడము, మనం ఇల్లంతా శుభ్రం చేసుకోవడము, తర్వాత ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడము, ఆ తర్వాత తులసి కోట దగ్గర దీపారాధన చేయడం. ఇవన్నీ కూడా ఆ యొక్క సూర్యోదయాత్ అరగంట ముందుగానే మనకు నక్షత్రాలు కనిపిస్తాయమ్మ. ఆ నక్షత్రాలు కనిపించే సమయాన్నే ఆ దీపారాధన జరగాలి. ఆ దీపారాధన చేసుకోవడము, తర్వాత మనకు ఉపవాసం ఉండవడం. ఉపవాసం అంటే కూడా నియమనిష్టలలో ముఖ్యంగా పాటించవలసినటివి. ఈ యొక్క కార్తీక మాసంలో మాంసాహారం స్వీకరించొద్దు, మధుపానీయాలు స్వీకరించొద్దు, వీటన్నిటినీ కూడా నియమంగా పాటించాలి. అలా చేసిన వారికి ఆ యొక్క పరమేశ్వరుడు సంపూర్ణ కృపా కటాక్షాలు కలిగిస్తారు, వారు కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పొచ్చు. అదేవిధంగా తర్వాత ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ ఏదైనా దేవాలయానికి వెళ్ళి శివుడి పైన 3 విషయాలు, ముఖ్యంగా 3 పదార్థాలు. ఒకటి ఒక కలశంలోని నీళ్ళు, రెండవది బిల్వ దళం, మూడవది భస్మధారణ. ఈ 3 చేస్తే ఆ శివుడు సంతోషపడతాడంట. ఆయనకు ఎన్ని పూలు ఎన్ని నైవేద్యాలు ఏమి పెట్టినా కానీ సంతోషపడడంట. ముఖ్యంగా ఈ 3 చేస్తే ఆయన చాలా సంతోషపడతాడంట. కాబట్టి ముఖ్యంగా ఈ 3 ఆ స్వామివారికి సమర్పించుకొని తర్వాత ఇంట్లో వచ్చి వారు పనులన్నీ చేస్తున్నప్పుడు కూడా ఆ యొక్క స్వామివారి నామస్మరణ చేస్తూ సాయం ప్రదోషం వరకు, ప్రాతకాలము వాళ్లకు కుదరని సమయంలో పాలు తాగడము, మధ్యాహ్న కాలం 2 పండ్లు తినడము, సాయం సంధ్యావేళల్లో దీపారాధన చేసుకొని తులసి చెట్టు దగ్గర కానీ దేవాలయంలో కానీ దీపారాధన చేసుకొని ఆ యొక్క అప్పుడు సాయం ప్రదోషకాలంలో అల్పాహారం అనుకుంటే అల్పాహారము, లేదా వారు భోజనం చేస్తామనుకుంటే భోజనము, ఆ విధంగా ఏకభుక్తంగా ఉండి ఈ యొక్క స్వామివారి పూజా కార్యక్రమాలు చేసుకోవడం. అలాగే ఆ కార్తీక మాసం అన్ని రోజులు కూడా మనము పడుకునేటటువంటి నేలపైన పడుకోవడము, ఇవన్నీ కూడా పాటిస్తే వారికి కోరినవన్నీ కూడా కోరికలన్నీ తీరుతాయని చెప్పొచ్చు. మరి కార్తీక మాసం అంటేనే దీపం, దీపం అంటే కార్తీక మాసం. మరి మనం ప్రతిరోజు ఇంట్లో దీపం పెడుతూనే ఉంటాం, కానీ కార్తీక మాసంలో పెట్టే దీపం మన జీవితంలో ఎలాంటి మార్పును తీసుకొస్తుందంటారు? అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే ఈ దీపం ఎక్కడ పెట్టాలి? చాలా మంచి ప్రశ్న అమ్మ. కార్తీక మాసంలో మనకు దీపారాధన చాలా ప్రత్యేకం. మనము మామూలుగా కూడా ఎన్నడూ చెయ్యం అంత దీపారాధనలు ఈ యొక్క కార్తీక మాసంలో చేస్తామని చెప్పుకుంటాం. మరి ఈ యొక్క దీపారాధన విశిష్టత మనం చెప్పుకున్నాము ఏంటి? సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి నదీ స్నానం చేయాలి అని. నదీ స్నానం ఎలా అయితే సూర్యోదయాత్ పూర్వం చేస్తామో దీపారాధన కూడా, ఇంట్లో దీపారాధన కూడా సూర్యోదయాత్ పూర్వమే మనము తలస్నానం చేసుకొని ఆ స్వామివారి మనం ఇంట్లో నిత్య దీపారాధన ముఖ్యంగా ఫస్ట్ చేయవలసింది ఇంట్లో నిత్య దీపారాధన. దాని తర్వాతనే బయట ఏ దీపారాధన లేదు. ఇంట్లో ముఖ్యంగా దేవుడి దీపారాధన చేయండి, బయట తులసి మొక్క దగ్గర చేసినా లాభం లేదు. కాబట్టి నిత్య దీపారాధన ఇంట్లో మొదలు చేయాలి. దాని తర్వాత తులసి కోట దగ్గర దీపారాధన. ఆ యొక్క
తులసీమాత అనుగ్రహం పొందడానికి ఆ తులసి కోట దగ్గర దీపారాధన. ఇవి రెండు చేసిన తర్వాత అది కూడా ఇంకా మనకు సూర్యోదయాత్పూర్వమే చేస్తే ఇంకా చాలా విశిష్టమని చెప్పొచ్చు. అది శివుని దేవాలయంలో కానీ వైష్ణవ దేవాలయంలో కానీ ఈ రెండు దేవాలయాల్లో చాలా ప్రత్యేకంగా ఆ దీపారాధన చేస్తే మనకు ప్రత్యేకమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుందని చెప్పొచ్చమ్మా. కార్తీక మాసంలో విశిష్టంగా ప్రాతకాలము, సాయం సంధ్యాకాలం ఈ రెండు సమయాల్లో కూడా ఈ యొక్క దీపారాధన చేస్తే చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. మనకు కుదరని వారు ఒక్క సమయమైన నియమానుసారంగా వారు పెట్టుకున్న నియమానుసారంగా వారు ప్రతిరోజు చేస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుందని చెప్పొచ్చు. మరి కార్తీక మాసంలో దీపదానం చేస్తారు కదా స్వామి, అసలు ఈ దీపదానం ఎందుకు చేస్తారు? మనకు మామూలుగా దీపదానం అనేది చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే, దీపంలో మనకు చెప్పాం కదా, ఏదైనా కానీ సరే మనకు దారిని చూపించేటటువంటిది ఈ యొక్క దీపారాధన. వెలుతురు అంటే చీకటిలో ఉన్న వ్యక్తికి మంచి దారిని చూపించేటటువంటిది ఈ యొక్క దీపారాధన. ఒక్క దీపము మనం ఇంట్లో వెలిగిస్తే ఒక్క దీపానికి త్రిలోకాలు అంటే 3 లోకాలలో కూడా వెలుగును ఇచ్చి ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు లభిస్తాయని చెప్పేసి ఆ యొక్క దీపాన్ని వెలిగిస్తాం. మరి అటువంటి దీపాన్ని మనము వెలిగించి ఆ యొక్క కార్తీక మాసంలో దీపదానము చేయడం వలన మనకే కాదు, ఆ యొక్క మన శివ సాన్నిధ్యము పొందినటువంటి పితృదేవతలకు కూడా వారికి దారిని చూపిస్తుంది. వెలుతురులో వారందరూ కూడా ఆ యొక్క ఎటువంటి సమయాలలోనైనా వాళ్ళకు అంధకారం అనేది లేకుండా వెలుతురులో వాళ్ళు ఆ సహజ జీవనాన్ని అనేది కొనసాగిస్తారని చెప్పడం జరుగుతుంది. దీపదానం చేస్తాం కదా స్వామి, ఆ దీపదానం మట్టి ప్రమిదలో చేయాలా లేకపోతే పిండి ప్రమిదలో చేయాలంటారా? మట్టి ప్రమిదలో, పిండి ప్రమిదలో, వెండి ప్రమిదలో, ఇలా ఉసిరికాయ పైన, కొంతమంది బెల్లము పైన, కొంతమంది కొబ్బరి గిన్నెలో, ఇలా అనేక రకాలైనటువంటి దీపదానాలు చేస్తారమ్మా. ఎవరి ఇచ్ఛానుసారంగా, ఎవరి శక్తి అనుసారంగా వారు దీపదానం అనేది చేస్తారు. కానీ ఇక్కడ దీపదానం కానీ దీపారాధన కానీ ఎవరైనా వారి చేతులతో చేసినటువంటి దాన్ని దానం చేస్తే ప్రత్యేక ఫలితం లభిస్తుంది. అది ఒత్తి చేయడం అయినా కానీ సరే, ఒత్తిని చేసేది కూడా మనము పత్తిని తీసుకొని మన చేతులతో చేసుకొని ఆ ఒత్తి ఆ పిండి ప్రమిద, ఆ పిండి ప్రమిదను కూడా మనము మంచిగా పిండి తీసుకొని తడిపేసి దాన్ని చేసి ప్రమిదగా మార్చుకొని చేసుకొని అందులో నెయ్యి కానీ నూనె కానీ వేసి ఆ దాన్ని దీపారాధన చేసి అది బ్రాహ్మణునికి దానం చేస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుందని చెప్పొచ్చు. కానీ మనం మట్టి ప్రమిద కానీ లేదా ఇత్తడిది కానీ వెండిది కానీ ఇవి చేస్తాం కదా, అవి చేసిన వాటిపైన కూడా మనము ఆ పిండి ప్రమిదను పెట్టి అలా కూడా దానం చేయొచ్చు. మరి ఈ దీపదానం ఏదైనా పర్టికులర్ డే అంటే ప్రత్యేకమైన రోజు చేయాలని ఉందా? కార్తీక మాసం మొత్తం ఏ రోజైనా చేయొచ్చు అంటారా? ప్రత్యేకంగా ఈ దీపదానాన్ని సోమవారాలు, ఏకాదశులు, అలాగే పౌర్ణమి, అలాగే ఆఖరి రోజు అంటే ఈ యొక్క కార్తీక మాసం అంతా అయిపోయినాక మళ్ళీ పాడ్యమి ఏదైతే మార్గశిర పాడ్యమి వస్తుందో ఆ పాడ్యమి రోజు కూడా ఈ దీపదానం చేయడం అనేది విశిష్ట ఫలితం లభిస్తుందని చెప్పొచ్చమ్మా. ఆ వారికి ఆ యొక్క ఆయురారోగ్యాలు, ఆ వారికి ఆయురారోగ్యాలతో పాటు ఆ యొక్క విష్ణువు మరియు శివుల యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని చెప్పొచ్చు. మరి కార్తీక మాసంలో మనం చేసే దీపారాధన అంటే మట్టి ప్రమిదలో చేస్తే ఫలితం లభిస్తుందంటారా లేక పిండి ప్రమిదలో చేస్తే ఫలితం లభిస్తుందంటారా? మాసం మొత్తం ఎవరి శక్తి కొలది వాళ్ళమ్మ. ఇంట్లో రోజు మనము దీపారాధన చేస్తాం, ఇత్తడి ప్రమిదలు ఉంటాయి, ఇత్తడి ప్రమిదలలో పెట్టుకుంటాం. కొంతమంది మా శక్తి కలిగిన వారు, భగవంతుడు కలిగించిన వారు, వాళ్ళు వెండి దీపాలు పెట్టే వాళ్ళు ఉన్నారు, వెండి దీపాలలో పెడతారు. అలా నిత్యము వారు చేసేటటువంటి దీపారాధన. అలాగే మనకు కార్తీక మాసంలో చాలా ప్రత్యేకంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క దగ్గర దీపం పెడతాం. 2 గడపల దగ్గర పెడతాం. ఇంట్లో ఎన్ని గడపలు ఉంటే అన్ని గడపల దగ్గర పెట్టుకుంటాం. తర్వాత వాకిట్లో పెడతాం, తులసి మొక్క దగ్గర పెడతాం, ఉసిరి మొక్క, బిల్వ మొక్క, ఇలాంటి అన్నిటి చోట్ల పెడతాం. కాబట్టి అన్ని దీపాలు ప్రతి ఒక్కరు వాళ్ళు చెయ్యలేకపోతారు. కాబట్టి ఆ మట్టి ప్రమిదలో మనం వాడిన అయినా పర్వాలేదు, కడిగేసి మంచిగా పెట్టుకోవచ్చు. లేదు మేము కొత్తవి పెట్టుకుంటామనేవారు కొత్తది కూడా కడిగి పెట్టేసి మంచిగా దాంట్లో నువ్వుల నూనె వేసేసి దీపారాధన చేసుకోవచ్చు.
లేదు మనకు ప్రత్యేకంగా వెండి దీపాలు పెట్టుకుంటామని అనుకుంటే ఆ యొక్క గడప దగ్గర కూడా వెండి దీపాలు వెలిగించుకోవచ్చు. ఇలా ఎవరి శక్తి కొలది వారు చేసుకోవాలమ్మా. దీనికి ప్రత్యేకంగా ఇలాగే మట్టి ప్రమిదలోనే పెట్టాలి అనేటటువంటిది ఏమీ లేదు. ఎవరి శక్తి కొలది వారు దీపారాధన చేసుకోవచ్చు. కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తుల దీపం వెలిగిస్తారు. ఎందుకు 365? ఆ సంఖ్య మనకి ఇంకో చోట గుర్తుకొస్తుంది. ఏంటి? సంవత్సరానికి 365 రోజులు ఉంటుందని. 365 రోజులకు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఒత్తి చొప్పున 365 ఒత్తులను చేసి ఆ ఒత్తులన్నింటినీ కూడా కొనుక్కొచ్చి చేసిన దానికంటే కూడా ఆ 365 ఒత్తులను మన చేత్తో చేసి దాన్ని నెయ్యిలో నానబెట్టి ఆ యొక్క దీపాన్ని పౌర్ణమి రోజు సంధ్యా సమయంలో ఆ దీపారాధన ఇంటి యజమాని అంటే రోజు భార్య వెళ్ళి పూజ చేసినా కానీ ఆ రోజు మాత్రం భర్తతో సహా వెళ్ళి ఆ సకుటుంబ సపరివార సమేతంగా ఆ యొక్క దీపారాధన చేస్తే ఆ పుణ్య ఫలితము ఆ కుటుంబీకులకు అందరికీ కూడా లభిస్తుందని చెప్పొచ్చమ్మా. ఆ ప్రతిరోజు మనము దీపారాధన చేసింటాం, అది ఒకసారి కొండెక్కి ఉంటుంది, మనకు తెలియదు. తర్వాత మనము కొంతమందికి కుదరని సమయాల్లో మనం ఎక్కడన్నా బయటికి వెళ్ళింటాం, కుదరలేదు, చేయలేకపోయి ఉంటాం, ఇలా ఎన్నో జరిగింటాయి. వాటన్నిటికీ నివారణనే ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి రోజు ఆ యొక్క 365 ఒత్తులను వెలిగించడం అని చెప్పుకోవచ్చు. కార్తీక మాసం అంతా ఒక ఎత్తు అయితే కార్తీక సోమవారాలు ఒక ఎత్తు. మరి ఈ కార్తీక సోమవారానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి? మనం ముందే చెప్పుకున్నామమ్మా, శివకేశవుల యొక్క మాసంగా కార్తీక మాసం అని చెప్పాం. మరి శివుడికి ఇష్టమైన వారం సోమవారం. మనకు ఏ విధంగా చూసుకున్నా కానీ మనకు ఏ స్వామివారికి గణపతికి మనం అంటాం మోదుగాలు ఇష్టమని. ఎన్ని మోదుగాలు తెస్తారమ్మా? అవి చప్పటివన్నీ తెలిసినా కానీ సరే అన్ని మోదుగాలు పెడతాం. అలాగే ఇక్కడ శివుడికి కూడా వారాలలో సోమవారం చాలా ప్రత్యేకం. అలాగే ఆ సోమవారం రోజున స్వామివారికి అభిషేకం అనగా రుద్రాభిషేకము, క్షీరాభిషేకము, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, ఈ విధంగా ఎటువంటి అభిషేకం చేసుకున్నా చాలా ప్రత్యేక ఫలితం లభిస్తుందని చెప్పొచ్చు. ఆ రోజు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు మనము చేయలేని వాళ్ళు సోమవారం ఎందుకు కాదు, ఖచ్చితంగా ఉపవాసం ఉండి ఆ యొక్క నియమనిష్టలన్నీ కూడా పాటిస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుందని చెప్పుకోవచ్చు. కార్తీక సోమవారాలు పూజ చేస్తే అకాల మృత్యు దోషం పోతుందని నమ్మకం ఉంది. కానీ ఒక అపోహ కూడా ఉంది. ఏంటి అంటే శివలింగాన్ని ఇంట్లో ఉంచి పూజ చేయకూడదు అని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? శివలింగం అనేది మనం ఇంట్లో పెట్టుకోకూడదు అనేది కాదమ్మా. శివలింగము ఇంట్లో పెట్టుకుంటే రోజు అభిషేకం చేయాలి, నిత్యము రోజు అభిషేకం చేయాలి. ఆయనకు నీళ్లు పోస్తే ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి నీళ్ళైనా కానీ సరే ఆయనకు రోజు పోయాలి. లేదా కుదిరిన వాళ్ళు పంచామృతాలు ఇలా అభిషేకం ప్రియుడు కాబట్టి ఆయన నిత్యం అభిషేకం చేయాలంటే ఇంట్లో వాళ్ళకి కష్టం కదమ్మా. అందుకని ఇంట్లో పెట్టుకోలేరు అనే అది అపోహగా మారిపోయింది. అంతేకాని వాళ్ళు చెయ్యలేక, కానీ నిత్యము చేసేవాళ్ళు అయితే ఒక 3 ఇంచుల కంటే తక్కువగా ఉన్న శివలింగాన్ని ఒక నందిని ఇంట్లో పెట్టుకొని నిత్యము అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం అమ్మ. ఎందుకంటే శివుడి ఆరాధన, శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు. అటువంటిది ఆ శివుడికే మనం రోజు పూజ చేస్తే ఆయన సంపూర్ణ కృపా కటాక్షాలు, ఆయన ఎప్పటికీ మన వెన్నంటనే ఉండి మనం చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా విజయప్రదం కలుగుతుందని చెప్పొచ్చు. కార్తీక సోమవారాలు 4 సోమవారాలు చేయలేని వారు కోటి సోమవారం అని వస్తుంది కదా స్వామి, ఈ కోటి సోమవారం రోజు పూజ చేసి ఆ నియమాలు పాటించినట్లయితే ఆ కోటి సోమవారాల పుణ్యం లభిస్తుంది అంటారా? ఖచ్చితంగా అమ్మ. అయితే ఈ కోటి సోమవార వ్రతం కూడా వారు 4 సోమవారాలు చేయలేదని చెప్పేసి ఆ రోజు ముక్కుముడిగా చేస్తే కాదమ్మా, వారు నియమానుష్ఠానంగా వారు చేసేటటువంటిది ఖచ్చితమైన సమయాలు పూర్వకంగా, అంటే సూర్యోదయాత్ పూర్వమే లేచి స్నానం చేసి ఆ దీపారాధనలు చేసుకొని ప్రాతకాలం నుండి సంధ్యా సమయం వరకు ఉపవాసం నుండి ఆ సంధ్యా సమయంలో దీపారాధన దేవాలయంలో శివాలయంలో దీపారాధన చేసుకోవడం, లేదా ప్రాతకాలం కూడా శివాలయంలో ప్రత్యేకంగా అభిషేకం చేయించుకోవడం, ఇలా చేసుకుంటే ఆ యొక్క పూర్తి ఫలితం లభిస్తుందమ్మా. కోటి సోమవారాలు చేసినటువంటి ఫలితం లభిస్తుందని చెప్పొచ్చు. మరి అసలు జ్వాలా తోరణం అంటే ఏంటి స్వామి? ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ జ్వాలా తోరణం వెలిగించడానికి కారణం ఏంటి? కార్తీక జ్వాలా తోరణాన్ని యమద్వారంగా చెప్తారు.
అలా యమద్వారాన్ని అగ్నిద్వారంగా ఆ యొక్క కార్తీక మాసంలో పౌర్ణమి నాడు ఈ యొక్క జ్వాలాతోరణాన్ని 2 కర్రలు కట్టి పైన మధ్యలో ఇంకో కర్రను కట్టి వాటికి కొత్తగా వెలిచినటువంటి గడ్డి, ఎండిపోయిన గడ్డిని పెట్టేసి దాన్ని వెలిగించి దాని కింద ఆ యొక్క శివపార్వతులను 3 సార్లు తీసుకొని వస్తారు. అలా చేయడం వల్ల వాటితో ఆ యొక్క భగవంతుడితో వెంబడి వెళ్ళిన వారందరికీ కూడా నరక బాధలన్నీ పోతాయని చెప్పడం జరుగుతుందమ్మా. ఆ నరక బాధలు పోవడం అని అంటేనే ఈ యొక్క యమద్వారము లోపలికి ఆ యొక్క అగ్నిజ్వాల నుండి యమద్వారం లోపలికి పోయి రావడము అని అర్థమమ్మ. అందుకే ఆ యొక్క జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళిన వారికి యమ బాధలు తీరుతాయని చెప్పేసి ఈ యొక్క జ్వాలాతోరణాన్ని చేసి వారు ఆ జ్వాలాతోరణం చుట్టూ తిరుగుతారని చెప్పొచ్చు. కార్తీక సోమవారం ఎటువంటి దానం చేస్తే మంచిది? ఇది చాలా విశేషమైన ప్రశ్న అని చెప్పొచ్చమ్మా. అవునా? అయితే సోమవారం రోజు మరి దీపదానము, అలాగే ఒక బ్రాహ్మణుడికి ఎవరైతే ఉపవాసం ఉంటారు కాబట్టి ఆ రోజు ఆయనకు బ్రాహ్మణుడికి భోజనానికి సంబంధించినవి దానాలు చేయొచ్చు. అలాగే ఇవే 2 కాకుండా ఇంకా ప్రత్యేకంగా సాలగ్రామ దానం చేయాలి. సాలగ్రామాన్ని విష్ణు రూపకంగా కొలుస్తామమ్మా. అలాంటిది శివ కేశవుల మాసంగా చెప్తాం కాబట్టి ఆ రోజు సోమవారం రోజు ఆ సాలగ్రామాన్ని దానం చేయడం వల్ల, బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల ఆ యొక్క శివకేశవుల యొక్క ఆశీర్వాదం లభిస్తుందని చెప్తామమ్మా. కాబట్టి ఆ రోజు దీపదానము, సాలగ్రామ దానము, వాటితో పాటు బ్రాహ్మణుడికి సాహిత్య దానము ఇవి చేసుకుంటే సంపూర్ణ ఫలితం లభిస్తుందని చెప్పొచ్చు. కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తారు కదా స్వామి, అసలు వనభోజనాలు ఉసిరి చెట్టు కింద ఎందుకు చేస్తారు? దీనికి ఏదైనా కారణం ఉందంటారా? వనభోజనాలు ఉసిరి చెట్టు కిందే అంటే మనం ఎక్కడైనా కానీ సరే ఈ కార్తీక మాసం కానీ భాద్రపద మాసం కానీ ఈ మాసాలైనా ఏ పూజా పద్ధతులైనా కానీ మనకు పంచభూతాలకు ఆధీనంగా అనంగా పంచభూతాల వల్ల మనకు కలిగేటటువంటి ఇబ్బందుల నుండి ఏవైతే రోగకారక శక్తిని పెంపొందించడానికి నియమించినటువంటి ఈ యొక్క పద్ధతులని చెప్పొచ్చు. ఉసిరి చెట్టు కింద మనము వెళ్ళి అక్కడ ఉసిరి చెట్టు కింద శుభ్రము చేసుకొని వారు అక్కడ కూర్చొని ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు అక్కడ ఉసిరి చెట్టు దగ్గర పూజ చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణ చేసి ప్రాతకాలమేమో విష్ణు సహస్రనామ పారాయణ, సాయంకాలమేమో లలితా సహస్రనామ పారాయణ చేసుకొని మధ్యాహ్నం అంతా కూడా అక్కడ భోజనాలు చేసుకొని అక్కడ కొద్దిగంత సేద తీరడం వల్ల ఆ యొక్క ఉసిరి చెట్టు యొక్క శ్వాసను అంటే ఆ చెట్టు యొక్క గాలిని మనము పీల్చడం వల్ల మన శ్వాసనాళాలన్నీ కూడా బలపడతాయని చెప్పొచ్చు. అందుకనే ఆ యొక్క శ్వాసను పీల్చడం వలన ఆ ఉసిరి చెట్టు యొక్క గాలిని పీల్చడం వల్ల మనిషి యొక్క ఈ శ్వాసనాళాలన్నీ బలపడి వారు ఆయురారోగ్యాలు పొందుతారని చెప్పొచ్చు. అందుకనే ప్రత్యేకంగా వనభోజనాలు ఉసిరి చెట్టు క్రింద చేయాలని చెప్పడం జరుగుతుంది. మరి క్షీరాబ్ది ద్వాదశి అంటే ఏంటి? మరి క్షీరాబ్ది ద్వాదశి రోజు పాటించవలసినటువంటి ముఖ్యమైన నియమాలు ఏమైనా ఉన్నాయా? పూర్వము ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి అనగానే ఉసిరి మరియు తులసికి వివాహము, వాటితో పాటు సాలగ్రామము లేదా తులసికి వివాహముగా చెప్పడం జరుగుతుంది. ఈ వివాహాన్ని ప్రత్యేకంగా చేయడానికి గల కారణం, అలాగే తులసి మొక్కకు పూజ చేయడానికి గల కారణం కూడా ఇప్పుడు చెప్తానమ్మా, తెలుసుకోండి. ఏంటంటే ముఖ్యంగా పూర్వము జలంధరుడనే రాజు, ఆయనకు సతిత్వ కవచం ఉన్నది. ఏంటంటే తన భార్య చాలా విష్ణు ప్రియ భక్తురాలు. ఆయనకు ఆ కవచం ద్వారా ఆమె ఏమని చేస్తుందంటే, పూజ ఏం చేస్తుందంటే, నా భర్త యుద్ధానికి వెళ్ళి వచ్చేంతవరకు నేను పూజలోనే ఉంటాను, నేను ఆ యొక్క విష్ణుమూర్తి ఆరాధన చేస్తూనే ఉంటాను, ఆయన ఆరాధనను నేను చేసినంతసేపు కూడా నా యొక్క భర్తకు ఎటువంటి కీడు జరగదు అనే సతిత్వ కవచంతో ఆమె పూజ చేస్తూ ఉంటే అక్కడ ఆయన యుద్ధానికి వెళ్ళి యుద్ధం ఎవరితో? దేవతలతో యుద్ధము చేసి తాను నెగ్గి వచ్చేవాడు. మరి ప్రతిరోజు అలాగే జరుగుతుంటే దేవతలందరికీ కూడా ఇబ్బంది అవుతూ ఉంటే దేవతలందరూ కూడా వెళ్ళి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి మొర పెట్టుకుంటారంట. ఏమని? స్వామి, మరి మేము ఇలా యుద్ధానికి వెళ్తే ఆ యొక్క జలంధరుడు సతిత్వ కవచంతో మేము ఎన్నిసార్లు అది చేసినా కానీ సంహరించలేకపోతున్నాము, మరి ఏం చేయాలి స్వామి అంటే, సరే ఈసారి మీరు వెళ్ళండి, నా పని నేను చేస్తానని చెప్తాడు. ఆ యొక్క జలంధరుని యొక్క భార్య అయిన
వృందాదేవి తాను భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉన్న సమయంలో ఆ విష్ణుమూర్తి ఆ జలంధరుని వేషధారణలో వచ్చి ఆ వృందాదేవికి కనిపిస్తుంది. అలా కనిపించగానే ఆ యొక్క వృందాదేవి ఏమనుకుంటుందంటే నా భర్తనే వచ్చేసాడని చెప్పేసి తాను పూజలో నుంచి లేస్తుంది. ఇక్కడ తాను లేవగానే అక్కడ జలంధరుని యొక్క తల తెగి ఈ యొక్క తన పాదాల దగ్గరికి వస్తుందంట. అది చూసినటువంటి వృందాదేవి ఎవరు వచ్చింది, నువ్వు మారువేషంలో వచ్చావు, ఎవరు నాకు కనిపించమని అడిగితే అప్పుడు విష్ణుమూర్తి తన సంపూర్ణమైన అవతారాన్ని చూపిస్తాడు. అప్పుడు ఆ విష్ణుమూర్తికి ఆ యొక్క వృందాదేవి శాపం ఇస్తుంది. ఏంటి, నేను ఏదైతే ఈ యొక్క పూజలలో భక్తి శ్రద్ధలతో నిన్ను పూజిస్తే నువ్వు నన్ను ఇలా చేశావు కాబట్టి నీకు కూడా ఒకానొక సమయంలో భూలోకంలో రాజుగా జన్మించి ఆ యొక్క రాజరిక పాలన చేస్తూ నీవు కూడా నీ యొక్క భార్యకు దూరంగా ఉండి ఇబ్బందులు పడతావని చెప్పేసి తను శాపమిస్తుంది. అదే శాప కారణంగానే ఆ యొక్క విష్ణుమూర్తి రామావతారంగా జన్మించి తాను 14 సంవత్సరాలు అరణ్యంలో వనవాసంగా చేస్తూ ఉండడం జరుగుతుందని చెప్పేసేది. ఈ విధంగా అప్పుడు ఆ విష్ణుమూర్తి ఆ అమ్మవారు వృందాదేవి ఏం చేస్తుందంటే అప్పుడే అక్కడనే తాను భూమి దగ్గర మంటను వెలిగించుకొని అక్కడనే ఆ మంటలో పడి తాను దహించుకుపోతుందని చెప్పొచ్చు. అలా దహించిపోయిన తర్వాత అక్కడ బూడిదగా వచ్చినటువంటి దాంట్లో నుంచి తులసి మొక్క వస్తుంది. బూడిదగా వచ్చిన దాంట్లో నుంచి తులసి మొక్క రావడం అంటే చాలా ప్రత్యేకం. అందులో వచ్చినటువంటి ఆ తులసి మొక్కకు ఆ విష్ణుమూర్తి ఒక వరం ఇస్తాడమ్మా. ఏంటంటే ఆ యొక్క తులసికి ఇప్పటి నుంచి ప్రత్యేకంగా ఆ యొక్క తులసికి నాకు అనగా నేను సాలగ్రామ స్వరూపంలో నాకు తులసికి వివాహం జరపబడుతుంది. అలాగే వాటితో పాటు ఆ తులసి నాకు నైవేద్యంలో తులసి లేనిది ఏ నైవేద్యాన్ని కూడా నేను స్వీకరించను అని చెప్పేసి ఆ స్వామివారు వరాన్ని ఇస్తారు. ఆ విధంగా అప్పటి నుండి తులసీదేవికి మనము నిత్యము ఆరాధన చేయడం మొదలు పెడతాం. మనకు అందుకే ఏదైనా కానీ సరే మనము ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు ఆ యొక్క అమ్మవారిని పూజించడానికి ముఖ్య కారణము సౌభాగ్యము. అంటే ఎంతటి శక్తిశాలి చూడండి, తాను వచ్చినటువంటిది జలంధరుని వేషంలో వచ్చినది విష్ణుమూర్తి అయినా ఆయనను తాను శపించింది అని చెప్పుకోవచ్చు. అంటే అంత స్త్రీ శక్తి కలిగినదిగా ఆ యొక్క తులసి మాతను చెప్పొచ్చు. కార్తీక వ్రత కథ ఎప్పుడు ఏ సమయం అంటే ఎప్పుడు చదువుకోవాలి లేదా చదవలేని వాళ్ళు విన్నా సరిపోతుందంటారా? కార్తీక వ్రత కథ, కార్తీక పురాణం ఈ యొక్క మనము ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా బిజీ షెడ్యూల్స్ అంటారు. అలాంటి వారు రోజు ఈ యొక్క కూర్చొని ఒక 10 నిమిషాలు ఆ యొక్క దాన్ని చదవాలంటే కష్టం అంటారు. అలాంటి వాళ్ళు ఈ యొక్క కథను విన్నా పర్వాలేదు, వాళ్ళు చదవడానికి కుదరని వాళ్ళు విన్నా పర్వాలేదు. కానీ చదవడానికి వీళ్ళున్న వాళ్ళు మాత్రం ప్రాతకాలము సాయంకాలం 2 సమయాల్లో ఎప్పుడైనా కానీ సరే వారు నిత్యము దీపారాధన ఎప్పుడైతే చేస్తారో ఆ దీపారాధన అయిన వెంబడి ఆ యొక్క పుస్తకాన్ని తీసుకొని ఆ కథను చదువుకొని ఆ అక్షంతలు వారి తలపైన వేసుకుంటే ఆ యొక్క స్వామివారి అనుగ్రహం కలుగుతుందని చెప్పొచ్చు. కార్తీక మాసంలో కేదారేశ్వర స్వామి వ్రతం కూడా చేస్తారు కదా స్వామి, మరి ఆ వ్రతం యొక్క ప్రత్యేకత ఏమిటి? కార్తీక మాసంలో కేదారేశ్వర స్వామి వ్రతం, ఈ యొక్క కేదారేశ్వర స్వామి వ్రతంని కేదారి గౌరీశ్వర స్వామి వ్రతం అని కూడా చెప్తారు. ఈ యొక్క నోమును నోచడం అనేది చాలా ప్రత్యేకమమ్మ. ఏమిటంటే ఈ యొక్క పార్వతీదేవి పరమేశ్వరుడు ఇరువురు కూడా కైలాసం నందు కూర్చున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి భృంగిరిటి ఆ యొక్క శివుడి యొక్క ప్రియ భక్తుడైనటువంటి భృంగిరిటి తాను వికట నాట్యము చేస్తాడు. ఆయన వికట నాట్యం చేసింది చూసినటువంటి అక్కడ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వగా ఆయన స్వామివారి దగ్గరకు వచ్చి తాను బాధపడుతూ ఉంటే ఆ యొక్క పరమేశ్వరుడు ఏమంటాడంటే, భృంగిరిటి వీరందరూ చేసిన నాట్యాల కంటే నాకు నువ్వు చేసిన నాట్యమే చాలా ప్రీతికరంగా అనిపించింది, నాకు చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్తాను. ఆ మాట విన్నటువంటి భృంగిరెడ్డి సంతోషంతో ఆ యొక్క పార్వతీదేవిని వదిలేసి పరమేశ్వరుడికి మాత్రమే నమస్కరిస్తాం. అప్పుడు పార్వతీదేవి అడుగుతుంది, ఏంటి స్వామి పక్కనే నేను ఉండగా నీకు మాత్రమే నమస్కరించారంటే ఆయన ఏం చెప్తారంటే, నిన్ను పూజించడం వల్ల నిన్ను నమస్కరించడం వల్ల
పొందేటటువంటి ఫలితం కన్నా నా యొక్క భక్తి శ్రద్ధలను, నా యొక్క ఆశీర్వాదం కోసమై ఆ యొక్క భృంగిరెడ్డి నాకు నమస్కరించాడని చెప్తారు. ఆ మాటను వినగానే పార్వతీదేవి ఏమంటుందంటే, పరమేశ్వరునితో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు, పూజలను అందుకునే విధంగా నాకు ఆ యొక్క శక్తి రావాలని తాను భూలోకానికి వచ్చి గౌతమ ముని ఆశ్రమంలో అడుగుతున్నాం. ఆ గౌతముని అడగగా, ఆ పరమేశ్వరుడి కోసం తపస్సు చెయ్యమ్మా, నీకంతా శుభం కలుగుతుందంటే ఆ పరమేశ్వరుడి కోసమే తాను తపస్సు చేస్తే అప్పుడు ఆ తపస్సుకు మెచ్చి ఆ గౌరీ అంటే గౌరీదేవి ఆ అమ్మవారు ఏం చేస్తుందంటే కొన్ని నాళ్ళు నీరు, కొన్ని నాళ్ళు వాయువు, కొన్ని నాళ్ళు తాను అగ్నిలో ఇలా ఎంతో ఘోరమైన తపస్సు చేస్తుంది. ఆ తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై తనకు ఏమి వరం కోరాలి అని ఏమి వరం కావాలో కోరుకోమంటే ఆ అమ్మవారు ఏం చెప్తుందంటే, నీ యొక్క సగ భాగంలో నేను ఉండాలని కోరుతుందంట. అందుకనే అర్ధనారీశ్వర స్వరూపం ఏర్పడిందమ్మ. అందుకనే ఒక పక్క శివుడు, ఒక పక్క పార్వతీ మాతగా అర్ధనారీశ్వరుడు. ఇప్పుడు ఆ యొక్క ఎవరైనా పూజించినా, ఎవరు నమస్కరించినా వారిద్దరిని నమస్కరించాల్సింది. అందుకనే మనకు వివాహంలో కూడా మనకు చెప్పడం జరుగుతుంది. ఏంటి, కుడి పక్క మగవారు, ఎడమ పక్క ఆడవారు. వారి హృదయం ఎక్కడ ఉంటుందంటే ఆ హృదయ స్థానంలో తన భార్య ఉంటుంది అని చెప్తారు కదా. అదేవిధంగా ఈ యొక్క పార్వతి మరియు పరమేశ్వరులు అర్ధనారీశ్వరుల స్వరూపంగా ఏర్పడతారు. అప్పుడు పార్వతీదేవి ఆ యొక్క పరమేశ్వరులు ఇరువురు కలిసి భక్తులందరికీ కూడా ఎవరైనా కానీ సరే ఈ యొక్క కేదారి గౌరీశ్వర స్వామి వ్రతాన్ని ఎవరైతే నోమును నోస్తారో వారందరికీ కూడా వారు దంపతులు అన్యోన్యంగా ఉండడమే కాకుండా వారి జీవనం అంతా కూడా సుఖంగా ఉండే విధంగా ఆశీర్వాదాన్ని ఇచ్చారని చెప్పొచ్చు. అందుకని ఈ యొక్క కేదారేశ్వర స్వామి నోమును ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఆచరిస్తారు. ఈ యొక్క కార్తీక మాసంలో పాడ్యమి దీపావళి నుంచి మొదలుకొని పౌర్ణమి వరకు చాలా ప్రత్యేకంగా చేస్తారు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క కేదారేశ్వర స్వామి వ్రతము ఇలా చేసేవాళ్ళు వారి ఇళ్లల్లో సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకొని కేదారేశ్వర స్వామి నోమును చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ చూడండి, పూర్వం నుంచే పాటించేవాళ్ళు ఏమని, నారాయణ్ణి అలాగే ఈ యొక్క శివుణ్ణి ఇద్దరిని కూడా ఒకే రోజు పూజించుకునే వాళ్ళని చెప్పొచ్చు. కార్తీక మాసంలో ప్రత్యేకమైన రోజులు ఏమేమి ఉన్నాయి స్వామి? కార్తీక మాసంలో ప్రత్యేకమైన రోజులు మనకు ప్రారంభం నుంచే చెప్పుకున్నాం. బలిపాడ్యమి, తర్వాత భగిని హస్త భోజనము, తర్వాత నాగుల చవితి, తర్వాత సోమవారాలు, ఏకాదశి, ఆర్ద్రా నక్షత్రము, మాస శివరాత్రి, సంకష్టార చవితి, అలాగే ద్వాదశి. వారు వీటితో పాటు ప్రత్యేకంగా మనకు చేసుకునే వాళ్ళు పౌర్ణమి. వీటన్నిటినీ కూడా ప్రత్యేకమైన రోజులుగా చెప్పొచ్చమ్మ. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత. వాటన్నిటిని కూడా మనము సద్వినియోగం చేసుకొని వాటన్నిటిలో కూడా ప్రత్యేకంగా మనము పూజాధికములు చేసి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందొచ్చు అని చెప్పచ్చు. మరి కార్తీక మాసం అంతా మనం పూజలు చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం. మరి ఈ పూజల ఫలితం మనకి దక్కాలి అంటే కార్తీక మాసంలో చివరి రోజు ఏమి చేస్తే ఈ ఫలితం దక్కుతుంది? కార్తీక మాసంలో మనము ప్రతిరోజు దీపారాధన చేస్తాం. మనం ప్రాతకాలము, సాయంకాలం, ఒక్కొక్కసారి మనము కుదరక వదిలేసిన రోజులు ఉంటాయి, లేదా కొంతమందికి స్త్రీలకు కుదరని రోజులు ఉంటాయి. ఈ విధంగా ఉన్న వాటినన్నింటినీ కూడా మనకు కార్తీక మాసం అయిపోయిన తర్వాత మార్గశిర పాడ్యమి రోజున మనకు దీపాలు అనగా ఒకటే ప్రమిదలో 33 ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించి ఆ దీప ప్రమిదకు మంచిగా పసుపు పెట్టి బొట్టు పెట్టేసి ఆ యొక్క ప్రమిదను పూజించి ఆ యొక్క దీపాన్ని నీళ్ళల్లో వదలడం వల్ల మనకు ఆ యొక్క ఏవైతే మనము దీపారాధనలు చేసిన వాటిల్లో మనకు మిస్ అయి ఉంటాయో, ఎప్పుడైతే మనము మర్చిపోవడమో లేకపోతే చేయకపోవడమో కుదరనిదో ఉన్నాయో వాటన్ని దోషాలన్నీ పోయి సంపూర్ణ కార్తీక మాసంలో చేసినటువంటి పుణ్య ఫలితము లభిస్తుంది. అలాగే ఆ రోజు అలా చేసిన తర్వాత మనము నిత్యము వెళ్ళి ఏ దేవాలయంలోనైతే దీపారాధన చేశామో ఆ దేవాలయం యొక్క అర్చకుడికి మనకు తోచినటువంటి సాహిత్య దానము అనగా మనము భోజనం ఏదైతే చేస్తామో బియ్యము, పప్పు, ఉప్పు, నూనె వీటన్నిటిని కూడా సమకూర్చుకొని కూరగాయలు, పండ్లు, పాలు వీటన్నిటినీ తీసుకొని వెళ్ళి ఆ యొక్క బ్రాహ్మణుడికి సాహిత్యముగా ఇస్తే వారు కార్తీక మాసం అంతా కూడా చేసిన పుణ్య ఫలితము, పూజా ఫలితము లభిస్తుందని చెప్పొచ్చు. రోజు మనం దీపారాధన, నిత్య దీపారాధన చేస్తాము.
పౌర్ణమి రోజు 365 ఒత్తులతో దీపారాధన చేస్తాము. అలాగే సహస్ర దీపారాధనని, లక్ష దీపారాధనని, కోటి దీపోత్సవం అని చేస్తూ ఉంటారు కదా. మరి ఈ కోటి దీపోత్సవాల వల్ల కలిగేటువంటి ఫలితం ఏమైనా ఉందంటారా? ఉందమ్మా. ఈ యొక్క మనము దీపారాధన అనేది మనం చెప్పాం కదమ్మా, మనకు నువ్వుల నూనెతో వేసినటువంటి దీపాన్ని వెలిగిస్తే మనకు శ్వాసనాళాలన్నీ కూడా బలపడి మనకు దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా తీరుతాయని చెప్తాం. అయితే అదేవిధంగా మనము ఒక్క దీపము వెలిగిస్తేనే 3 అంటే ముల్లోకాలన్నీ కూడా మనకు ఆ వెలుతురు వచ్చి ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనకు సంపూర్ణ ఆశీర్వాదాన్ని ఇస్తారని చెప్పుకున్నాం. మరి ఈ యొక్క సహస్ర దీపాలు, లక్ష దీపాలు, కోటి దీపాలు ఇవన్నీ కూడా ఒక్క ఒత్తిలో వెలిగించడమే కాకుండా విడివిడిగా చేస్తే, ఇప్పుడు మీరు చూడండి, మనకు ఇంట్లోనే కాదమ్మా, ఇంట్లో పెరట్లో ఆఖరికి పెంట కుప్పలో కూడా దీపం పెడతారు. పెంట కుప్పలో ఆ పెంట ఏదైతే ఉందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తున్నాయి, ఆ పెంట కుప్పల్లో కూడా పెడతారు దీపారాధన. అటువంటిది ఈ యొక్క దీపారాధనను మనము ఎంత అధికంగా చేస్తే అంత అధికంగా మనకు ఈ యొక్క కాలుష్యం అంతా కూడా ఈ చల్లగా ఉండేటటువంటి ఈ కార్తీక మాసంలో ఈ వేడి జల్లులో ఏర్పడి మనకు ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పొచ్చు. అదేవిధంగా మనకు దీపావళి టపాసులు పేలిస్తే ఎక్కువగా పుణ్యం వస్తుందా అంటే దానికంటే ఈ యొక్క దీపారాధన చేస్తే 100 రెట్లు పుణ్యం లభిస్తుంది. ఆ టపాసుల వల్ల కాలుష్యం ఎక్కువ ఏర్పడుతుంది ఇప్పట్లో, కానీ ఈ యొక్క దీపారాధన వల్ల మనకు ఆ యొక్క శ్వాసనాళాలలో మనకు ఆ ఊపిరితిత్తులలో ఆ నాళాలన్నీ కూడా బలపడి మనకు ఆయురారోగ్యాలు లభిస్తాయని చెప్పొచ్చు. అందుకనే ఈ యొక్క దీపారాధనను ఎంత అధికంగా చేస్తే అంత పుణ్య ఫలితం లభిస్తుందని చెప్పొచ్చు. ధన్యవాదాలు శ్రీనాథ్ స్వామి. మా ప్రేక్షకులకి చాలా కార్తీక మాసం గురించి చాలా చక్కగా వివరించారు. భక్తులందరూ కూడా ఇలాగే కార్తీక మాసం యొక్క నియమ నిష్ఠాలన్నీ కూడా పాటించి వారు ఆ యొక్క శివకేశవుల యొక్క ఆశీర్వాదాన్ని పొందాలని కోరుతూ అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు. చూశారు కదా, మరి కార్తీక దీపం వెలిగించడం అంటే కేవలం మట్టి ప్రమిదలో నూనె పోసి వెలిగించడం కాదు. ఇది శివకేశవుల అపారమైన అనుగ్రహాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఏకకాలంలో పొందేటువంటి దివ్య మార్గం. మరి కార్తీక స్నానంలో రోగనిరోధక శక్తి ఉంది, దీపదానంలో పితృదేవతల ఆశీర్వాదం ఉంది, మరి వనభోజనాలలో ప్రకృతితో మమేకమయ్యేటువంటి లక్ష్మీ కటాక్షం ఉంది. ఈ మాసంలో మీరు ఏ చిన్న నిష్ట పాటించినా అది మీకు 1,000,000 రెట్ల ఫలితం దక్కుతుంది. మరి ఈ పుణ్యమాసము మీకు సకల శుభాలు, శాంతి, ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు డివైన్. నేను మీ సుజాత.